మన గృహాన్ని మనము ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానం ఉపయోగించి లైఫ్లో ఒకేసారి నిర్మించుకునే గృహం కనుక చాలా జాగ్రత్తగా పునాది విషయం నుంచి, ఇటుక విషయం నుంచి, సిమెంట్ విషయం నుంచి అన్ని విషయంలో చాలా జాగ్రత్తలు క్వాలిటీ తీసుకొని నిర్మించుకుంటాం. ఇది శరీరముకు సంబంధించిన గృహం. దేవుడు మనకు అలానే ఆత్మీయ గృహాన్ని కూడా మనం కట్టుకోమంటున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిత్వ జీవితంలో మనము కూడా ఈ ఆత్మీయ గృహాన్ని అనేది మనము నిర్మించుకోవాలి. మరి ఆత్మీయ గృహాన్ని మనం ఎలా నిర్మించుకుంటాం? మన శరీర గృహానికి పునాది ఎలా వేసి చక్కగా గోడలతో ఎలా కట్టుకుంటామో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పునాది ఉండాలి, కట్టుబడులు ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో పునాది ఏంటంటే ప్రార్థనే మన ఆధ్యాత్మిక జీవితానికి పునాది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేటటువంటి జీవితాన్ని మనం పునాది ఎలా వేసుకోవాలి? కేవలం ఆదివారం వచ్చి వెళితే